హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ తో ఒక ఇంటర్వ్యూ అయితే మనం చేయబోతున్నాం. అండ్ మొత్తం వరల్డ్ వైడ్ గా పుష్ప మైన నడుస్తుంది. మీరు అందరూ కూడా పుష్ప సినిమా చూస్తున్నారు. అండ్ అలాంటి సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేసి పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 లో మన ముందుగా అయితే ఈరోజు రావడం జరిగింది. చూడడానికి చైల్డ్ లా కనబడతారు కానీ వైల్డ్ గా మాత్రం పర్ఫామ్ చేస్తారు స్క్రీన్ ముందుకు వెళ్ళినప్పుడు. మరి అలాంటి ఒక చైల్డ్ యాక్టర్ మన ముందు యాక్టర్ ధ్రువన్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ జూనియర్ పుష్పరాజ్ గా మన ముందుకు రాబోతున్నారు. సో మరి ఇంకా విషయాలు తెలుసుకోవడానికి లెట్స్ గో అండ్ చిట్ చాట్ విత్ ధ్రువన్. హాయ్ ధ్రువన్, హౌ ఆర్ యు? హాయ్ అన్న. హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ పుష్పరాజ్ గా యాక్టింగ్ అదర కొట్టేస్తున్నావు. థాంక్ అండ్ యూ. ధ్రువన్ గా ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? తగ్గేదేలే. తగ్గేదేలే. సూపర్. బట్ ఎనీవేస్ స్కూల్ ని యాక్టింగ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ డౌట్. యాక్చువల్ గా అమ్మాయి మేనేజ్ చేస్తారు. ఎందుకంటే నైట్ షూట్స్ ఉన్నప్పుడు నువ్వు అంటే నైట్ అండ్ డే అంటే నైట్ లో చాలా వర్క్ చేయాలి కదా. అంటే 2 PM 4 PM అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఏం సరే ఓకే. సో నువ్వు కొంచెం పడుకోబెడతారు. అలాగే ఎప్పుడైతే నైట్ షూట్స్ ఉంటాయో మమ్మీ ఏమో మార్నింగ్ పంపించేస్తారు, ఈవినింగ్ తెచ్చేస్తారు. ఎందుకంటే అంటే యాబ్సెంట్ అవ్వకూడదు, కానీ స్కూల్కి వెళ్ళాలి. సూపర్. బట్ చిన్నప్పుడు మా అందరికి కూడా స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఏం వెళ్తావు డైలీ స్కూల్ కానీ. నువ్వు అసలు స్కూల్ కన్నా యాక్టింగ్ లో ఎక్కువ చేస్తున్నావు కాబట్టి స్కూల్ ఎక్కువ మిస్ అవుతావా, యాక్టింగ్ ఎక్కువ మిస్ అవుతావా? స్కూల్ ఎక్కువ మిస్. సో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ ఇప్పుడు ఎంతవరకు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు స్కూల్ మొత్తాన్ని? మాకు ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది ఒక్కొక్క దానికి. అంటే ఇప్పుడు 4th అనుకున్నా, 4th మొత్తానికి మాకు A to Z సెక్షన్స్ వరకు ఉంటాయి. మొత్తం 4th క్లాస్ ఒక బిల్డింగ్ లో ఉంటుంది, 5th క్లాస్ 10th క్లాస్ ఓకే అలా. సూపర్. బట్ డెఫినెట్లీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది నీకు? చిన్నప్పుడు నేను డైలాగ్స్ చెప్తూ ఉంటాయి ఎక్కువ. అంటే మూవీస్ చూస్తేమో నోట్ పెట్టేస్తాయి కదా, అలా యాక్టింగ్ చేస్తూ చెప్తూ ఉంటా. ఒకసారి బాగా చేస్తున్నాడు కదా అనేసేమో అమ్మని అడుగుతూ ఉంటా, అమ్మ నాకు ఇది నేర్పివా, అమ్మ నాకు ఇది నేర్పివా అనేసి అడుగుతూ ఉంటేమో మమ్మీ ఒకసారి వీడిని యాక్టింగ్ లో తీసుకెళ్దాం, ఎలా చేస్తాడో చూద్దాం అనేసి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. తీసుకెళ్ళి చేశాను, తర్వాత సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ మూవీ త్రిబుల్ ఆర్. బట్ ఫస్ట్ నీకు చిన్నప్పుడు బాగా చూసిన సినిమా ఏదైనా గుర్తుందా? దాన్ని చూసి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అన్నారు. ఎక్కువగా అయితే బాహుబలి. ఓకే. సో ఏ సీన్ చూసేవాడి బాహుబలి ఎక్కువ నీకు? మా మావయ్య తోటి చెప్తూ ఉంటా, నువ్వు చచ్చేంత వరకు నువ్వు వచ్చేంత వరకు మగాడు ఇంకా పుట్టలేదు మామ అనేసి. దగ్గర ఒక స్వాడ్ ఉండేది, దాంతో పట్టుకున్నాము ఇలా యాక్షన్ చూసేవాడిని. సూపర్. బట్ ట్రిపుల్ ఆర్ ఆడిషన్ ఎక్స్పీరియన్స్ గుర్తుందా? ఫస్ట్ టైం ఎలా వెళ్ళి ఆడిషన్ ఏం చెప్పన్నారు? అది సెలెక్ట్ చేసా, అంటే ఆడిషన్కి వెళ్ళి అక్కడ స్క్రిప్ట్ ఇచ్చారు, చెయ్యి అంటేమో చేశాను. ఒకసారి డైలాగ్ చెప్పమన్నారు, నీ ఇంట్రోల్ చెప్పమన్నారు, ఇంట్రడక్షన్ చెప్పేసి మొత్తం అంతా చెప్పేసి సెలెక్ట్ అయ్యానని చెప్పారు. అదే నాకు ఫస్ట్ మారేడుమిల్లి బీచ్. మొత్తం ఒక్కరోజు అంటే చాలా పొద్దున్నే లేచిపోయాను, ఫుల్ చలి ఉండేది అక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళగానే చలిమంట వేసుకుని వచ్చాడు. ఓకే. ట్రిపుల్ ఆర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎవరెవరిని కలిసావు ట్రిపుల్ ఆర్ లో? మెయిన్ గా ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ సార్ ని కలిసాను. అంటే కట్ చేశారు చాలా వరకు నాది సీన్స్. యాక్చువల్ గా లాస్ట్ లో అమ్మ అక్క వచ్చింది అనేసి అనాలి, ఇలా భుజం మీద ఎత్తుకుని వస్తాను నన్ను కూడా ఎన్టీఆర్. అదొకటి సీన్ కట్ అయిపోయిందా? కట్ అయిపోయింది. ఇంకా 12 days చేసాము, 2 scenes మాత్రం వేసారు. సో రాజమౌళి గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సో చిన్నపిల్లలు ఆయన నాకు నువ్వు ఇలా చెయ్యి అనేసి బయట వాళ్ళని చూపించాము, నేర్పించారు నాకు. ఇంకా చూసావా వాళ్ళు ఎలా పెరిగారు అనేసి ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ లాగా. ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీచర్స్, ఇది ఇలా సాల్వ్ చేయాలి అని, అలాగా నాకు నేర్పించారు. బ్యూటిఫుల్. సో ఆ తర్వాత జర్నీ చూడడానికి అగ్రెసివ్ ఉంటారు కానీ లోపల చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. సూపర్. సో ట్రిపుల్ ఆర్ లో 12 రోజులు బాగా చేసావు. యాక్టర్ గా ఎంతవరకు నేర్చుకోండి? నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పటికీ ట్రిపుల్ ఆర్ లో నేర్చుకుని ఎంతవరకు హెల్ప్ అయింది? ఎక్కువ అయితే ఒక 21 మూవీస్ కి అయితే హెల్ప్ అయింది. బట్ అక్కడ నేర్చుకునేది ఏది ఇంప్లిమెంట్ చేసావు మిగతా సినిమాల్లోనే? అంటే డైలాగ్ కరెక్ట్ గా చెప్పడమా, లేకపోతే కెమెరాని కరెక్ట్ గా చూడడమా, లేకపోతే కెమెరా చూడకూడదు కదా అక్కడ? ఓకే.
నేను చూసేటప్పుడు గోల్ ఎప్పుడు ఏమో సైడ్ నుంచి చూస్తా. ఫ్రంట్ నుంచి చూసామంటే ఎలా ఉంటుంది, దూరంగా ఉంటుంది. అదే సైడ్ నుంచి చూసామంటే క్లియర్ గా ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ పుష్ప. సో మెయిన్ గా పుష్పరాజ్ గా పార్ట్ 1 లోనే చాలా ఇంపాక్ట్ ఉంటుంది నీకు, ఎందుకంటే అజయ్ గారితో నువ్వు చేసిన యాక్టింగ్ కానీ అక్కడ అదంతా చాలా బాగుంది. అసలు ఆఫర్ ఎలా వచ్చింది పుష్ప పార్ట్ 1? ఫస్ట్ అయితే మాకు స్క్రిప్ట్ పంపించారు, ఇది చేయరాను అంటే నేను అప్పటికి చేస్తున్నాను కాబట్టి ఒకసారి ఆఫీస్ తీసుకెళ్ళారు. అక్కడ 12 days ఒక 10 days వరకు వెళ్ళాం మేము సెలెక్ట్ అవ్వడానికి. 2000 people లో నేను ఒక్కడిని సెలెక్ట్ అయ్యా. దాంట్లో ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. ఇప్పుడు క్రైమ్ సీన్ ఉంటుంది, ఒక అమ్మ ఎలా అయితే అమ్మ చనిపోయింది, నువ్వు ఎలా రియాక్షన్ ఉంటుందో దాని గురించి ఒక చిన్న హౌస్ లో వెళ్ళి చేసాం. రియలిస్టిక్ ఉంటుందని సూపర్ చేశాను, వీడియో కావాలి నాకు అనేసి సుకుమార్ సార్ అప్పుడు. బ్యూటిఫుల్. మరి అక్కడ మాకు పుష్పాలు చూసిన హెయిర్ స్టైల్ వేరేగా ఉంటుంది, బయట వేరేగా ఉంది, ఏంటిది అక్కడ దాని రింగుల జుట్టు. ఓకే, సో విగ్ పెట్టుకున్నావు అప్పుడు. మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే గుండు కూడా పెట్టించారు నీతోటి. సో పుష్ప పార్ట్ 1 కి ఎన్ని రోజులు వచ్చేసాను? పుష్ప పార్ట్ 1 కి 1 month. నాకు డౌట్ ఏంటంటే ధ్రువ, నువ్వు పెద్ద పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేస్తావు, పెద్ద యాక్టర్ల పక్కన వర్క్ చేస్తావు కదా, ఇప్పుడు భయం ఇదా లోపల యాక్టర్ గా? వాళ్ళందరూ ఆల్రెడీ యాక్టింగ్ అంటే ఏంటో తెలుసు, నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావు చేస్తున్నావు కదా, సో ఏం భయం? ఫ్రెండ్ గా కలిసానంటే చాలు, వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంట్రడక్షన్ వరకు మాత్రమే కదా. ఓకే, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత సామ్రాజ్యం మొత్తం అంది ఏలేస్తావు మొత్తం సామ్రాజ్యాన్ని పట్టుకో. గుర్రాన్ని పట్టుకుని సారీ చేయడమే రాజకుమార్ లాగా. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు షూటింగ్ పిలిచారు పార్ట్ 2 కి? పార్ట్ 2 కి మమ్మల్ని 2 months బ్యాక్. దానికి ఎన్ని రోజులు వచ్చి ఏం జరిగింది పార్ట్ 2 కి? పార్ట్ 2 కి 12 days. 11. గ్రేట్. అండ్ ఈ జర్నీ మొత్తంలో విమానం వాజ్ ద ఫేవరెట్ ఫిల్మ్ మా అందరికి ఆడియన్స్ గా. దానికి చాలా పెద్ద లెంతీ క్యాటర్ ఉంటుంది, సముద్రకని గారితో చేసావు. బట్ నీకు సముద్రకని గారు ఏదో చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారంట సైలెంట్ గా, ఏంటి ఆ గిఫ్ట్ ఏంటి? అంటే నా బర్త్డే అక్కడ జరుపుకున్నా, సో ఆయన నాకు గిఫ్ట్ కింద ఏమో అరేణ ఇదికో ఏం గిఫ్ట్ ఇది అనేసి ఆయన చేతుకున్న గోల్డ్ రింగ్ నాకు ఇచ్చారు. సూపర్. ఏం చేసా గోల్డ్ రింగ్ మరి? అమ్మకి ఇచ్చేసారు. మొత్తం అమ్మే చూసుకుంటది నిన్ను, యాక్టింగ్ లో గానీ స్కూల్స్ గానీ మొత్తం అంతా కూడా మనకి ఇచ్చారంటే మన అమ్మ నాన్నకి ఇచ్చారు. సూపర్, గ్రేట్ గ్రేట్. బట్ అమ్మ మెయిన్ గా నేను ఏ విధంగా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది? యాక్టర్ గా ఎక్కువగా ఎలాంటి సినిమాలు చేయమంటది, ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది మెయిన్ గా? మమ్మీ అయితే నీ వల్ల కాకపోయినప్పుడు ఒకసారి చేస్తుడు, దానిలో ఒకసారి పెట్టు, కాలు పెట్టు, కాలుతుందా బయటికి రా, కాలకపోతే అలానే వెళ్ళు. గ్రేట్. బట్ ఇన్ని సినిమాలు చేసావు కదా, నీకు ద ఫేవరెట్ లుక్ ఏంటి? నిన్ను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఈ గెటప్ లో నేను చాలా చాలా బాగున్నాను అన్నట్టు. ఎక్కువగా అయితే 2 ఉన్నాయి. ఓకే, సో ఒకటిగా చెప్పలేము, ఎందుకంటే ఈ 2 కలర్లో ఏది ఇష్టమో చెప్పలేము. ఓకే, సో ఆ రెండు ఏంటి? పుష్ప. అండ్ పుష్ప పార్ట్ 1 కి ఎక్కువ అప్లాస్ వచ్చిందా, పార్ట్ 2 కి అప్లాస్ వచ్చిందా నీ క్యారెక్టర్ కి? ఎక్కువ అయితే పార్ట్ 2 కి ఇప్పుడిప్పుడే రిలీజ్ అయింది కాబట్టి, ఓకే, ఇంటర్నేషనల్ కాబట్టి సో ఇంకొంచెం మంది వస్తున్నారు, ఇప్పుడే పెరిగింది. పుష్ప 1 కి అయితే నేషనల్ వచ్చింది, ఇప్పుడు ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నాం మెల్లగా ధ్రువన్ కూడా, అంతేనా? వచ్చిందంటే బ్లాక్ బస్టర్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఎలాంటి డిస్కషన్ జరిగింది? డైరెక్ట్ గా నువ్వు వెళ్ళి సుకుమార్ గారిని కలిసావు, రాజమౌళి గారిని కలిసావు, సో వాళ్ళతో ఎలాంటి డిస్కషన్ జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో? వెళ్ళగానే అమ్మ అక్కడ బాడీ గార్డ్స్ ఆపేశారు. సో ఒకసారి తెలుసు, ఆ సార్తో పాటు వెళ్ళా, ఆయన పరిచయం చేయించారు. సుకుమార్ సార్ దగ్గరికి వెళ్ళేసారు, స్పీడ్ వెళ్ళి అమ్మ హాయ్ హలో సార్, నువ్వు ఎప్పుడు వచ్చారా, ఎక్కడ మీ అమ్మ నాన్న ఎక్కడ అనేసరి వెనకాల చూసారు. అక్కడ ఉన్నా సార్ అంటే అవునా అనేసరి, మీరు కొంచెం ముందు వచ్చింటే నా డాన్స్ చేసేవారు సార్ అనేసి అంటే అవునా నిజంగానా, అర్రే కొంచెం ముందు వచ్చింటే బాగుండే నీలాగే అని ఫీల్ అయ్యారు. ఏం పర్వాలేదు, నేను ఇంటికి వెళ్ళగానే నీ సీని పెట్టుకుని చూస్తాను, నీ డాన్స్ చూస్తాను, ఇంకేజ్ చూడను, ఇలాగానే చూస్తాను ఇది. అలాగే రాజమౌళి సార్ అమ్మ పక్కన ఉన్నారు కాబట్టి అరే నువ్వేంట్రా ఇక్కడ అనేసి ఎక్స్ప్రెషన్ పెట్టారు. సార్ అన్నారు వీడు జూనియర్ అల్లు అర్జున్, నాకు తెలుసు నాతోనే ఫస్ట్ మూవీ తీసింది, మళ్ళీ వాళ్ళ తమ్ముడు అని చెప్పారు. బట్ అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ సార్తో ఏమో స్టేజ్ మీద చెప్పారు, ఆయన
మీ మీరు చిన్నప్పుడు ఏ అబ్బాయి చేశాడు నీకు చూపించాను కదా థియేటర్ షో చూపించాను కదా నీకు అనేసి అంటే అవునవునవును అనేసాము నన్ను దగ్గర పిలిచాము బాగా చేశారా నీ సీన్ చాలా బాగుంది అనేసాము సెకండ్ ఇచ్చాము పళ్ళు దిగారు. సూపర్. నాకు మెయిన్ డౌట్ ఏంటంటే ఈ ఏజ్ లో చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేస్తావు కదా, యాక్టింగ్ లో టిప్స్ ఎలా వస్తున్నాయి అండ్ ఇంకొకటి డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఎలా నేర్చుకుంటావు? ఈ రెండు మెయిన్ గా. డైలాగ్ డెలివరీ చిన్నప్పటి నుంచే మన బాడీ లాంగ్వేజ్ లో ఉంటుంది, మన నోటి వాళ్ళు ఉండదు. ఓకే. మన ఫేస్ ఎక్స్ప్రెషన్ లో బాడీ లాంగ్వేజ్ లోనే ఉంటుంది, Okay. దేంట్లోనే ఉండదు. డైలాగ్ ఏంటంటే నార్మల్ వాడు కూడా చెప్తాడు నేను ఇలాగా అలాగా అనేసి డైలాగ్ రాసుకున్నాడు సొంతంగా. Okay. కానీ ఎక్స్ప్రెషన్ తో చెప్పడం అంటే అది వేరే హార్డ్. సో వాట్ అబౌట్ యాక్టింగ్? యాక్టింగ్ లో ఏది ఇది ఇంకా చేస్తే బాగుంటుంది అని ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకుంటే ఎక్కువగా అయితే సుకుమార్ సార్ చెప్పారు, మా అమ్మ చెప్పారు, మా డాడీ కూడా ఇలా చేయరా నువ్వు కూడా అని అప్రిషియేట్ చేశారు డాడీ. ఓకే. మొత్తం ఫ్యామిలీ ఎంకరేజ్ చేశారు, సుకుమార్ సార్ ఎంకరేజ్ చేశారు, అందరు కూడా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సుకుమార్ సార్. మీ దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది వీడియో. సూపర్. లెక్కల మాస్టర్ దగ్గర చాలా లెక్కలు నేర్చుకున్నా అయితే యాక్టింగ్ లో. ఇంకోటి చెప్పడం పుష్పవనికి నాకు అంటే స్కూల్ సీన్ ఉంటది కదా పుల్లెటి పుష్పరాజు అనేది, అక్కడ నేను చార్ట్ తయారు చేస్తున్నా, నేను కూడా చేస్తాను అనేసి స్టార్ తయారు చేసా. మా అమ్మ మొత్తం చేశారు, బాగుంటుంది కదా ఎడిషన్స్ మొత్తం అని పెట్టించారు. ఆయన సుకుమార్ సార్ చూపించాను, ఆయన మ్యాథ్స్ టీచర్ కాబట్టి నాకు 100 1000 ఇచ్చారు. అక్కడ కూడా మార్కులు తెచ్చుకుంటున్నా, స్కూల్లో కూడా మార్క్స్ తెచ్చుకుంటున్నా అయితే. బ్యూటిఫుల్. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి ఇంకా మంచిగా నేర్చుకుందాం, ఫారెన్ వెళ్ళి న్యూయార్క్ అకాడమీ ఇలాంటి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా, లేకపోతే ఓన్లీ సినిమాల ద్వారా యాక్టింగ్ నేర్చుకుంటావు? ఫస్ట్ నేర్చుకుంది మమ్మీ స్కూల్లో. మమ్మీ స్కూల్ పెట్టలేదు యాక్చువల్ గా, అమ్మ బడి. వావ్ సూపర్. అక్కడే నేర్చుకున్నాను. సో అమ్మే చాలా నేర్పించేసింది నీకు. సో ఇప్పుడు మళ్ళీ అంటే ఫ్యూచర్ లోని యాక్టింగ్ తో పాటు ఏదైనా ప్రొఫెషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావు? ఇప్పటి వరకు అనుకోలేదు, ఇప్పటికైతే యాక్టింగ్. ఓకే. ఓన్లీ యాక్టింగ్. అప్పుడు మీకు ఇంటర్వ్యూ చేస్తా. సో ఇప్పుడు 10th అయిపోద్ది కదా, 10th తర్వాత ఏదో ఒకటి చదవాలి కదా, చాలా మైండ్ లో ఏమైనా చెప్పారు అమ్మ వాళ్ళు కానీ నీకు కానీ ఐడియా ఉందా? నాకు ఇప్పటి వరకు ఏం లేదు, చెప్పాను కదా మీకు ఇప్పటిదాకా అయితే యాక్టింగ్. ఓకే. పెద్ద అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఏమో దాని తర్వాత ఇస్తా. సో యాక్టింగ్ లో ఏదైనా డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉందా ఇప్పటి వరకు చేసిన వాటికన్నా? ఇంకా ఇంట్రెస్ట్ అన్ని చేస్తా. అన్ని చేస్తున్నావు? టెర్రరిస్ట్ అయినా, విలన్ అయినా, హీరో అయినా, ఏదైనా. అది ఇదేనే ఉండదు యాక్టింగ్, హీరోయిన్ చేయు. మరి అల్లు అర్జున్ గారు అలా అయితే మరి ఒక మనకి జాతర సీన్ లో మొత్తం అంతా కూడా చీర కట్టుకుని అలా కనపడ్డారు కదా, మరి ఇప్పుడు మంచి హీరోయే కదా మొత్తం సినిమాలో హీరో. ఓకే. హీరోకి యాక్షన్ అలా ఉంటే చేస్తానంట. సూపర్. బట్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ యాక్టింగ్ లో? మై మదర్. హౌ. అండ్ ఫేవరెట్ హీరో ఎవరు ఉన్నారు మనకి ఇండస్ట్రీలో నీకు? పవన్ కళ్యాణ్. ఏంటి మాకు తెలియకుండా జూనియర్ పవర్ స్టార్ కూడా చేస్తున్నావు అంట? జూనియర్ పవర్ స్టార్ ట్రై చేయాలి, దానికోసం ఇప్పటివరకు అయితే డిసైడ్ అవ్వలేదు. ఓకే. ఓజీలో ఆఫర్ ఉందా లేదా? ఓజీ చెప్పకూడదు ఇలాంటివన్నీ, నాకు తెలీదు. బట్ ఎనీవేస్ ఒక చిన్న గేమ్ ఆడదాం మనం. నేను ఇప్పుడు నిన్ను కరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు మాత్రం రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? కరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు మాత్రం రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ధ్రువన్ అంటే ఎవరు? నేను పుష్పరాజ్ ని. ముల్లేటి పుష్పరాజ్ తగ్గేదేలే. సూపర్. నువ్వు పుష్పరాజ్ అని కాదా, నువ్వు ఎవరని అడుగుతున్నాను. నేనా? నేను ధ్రువన్ని. 1 word ఆన్సర్ వద్దన్నారు కదా, అందుకే నేను ధ్రువన్ని. సూపర్. ఇంకో క్వశ్చన్, రైట్ క్వశ్చన్ అడుగుతాను, రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఎప్పటికీ విమానం ఎన్నిసార్లు ఎక్కావు? 0 times. 0 times. సూపర్. అది అలా ఫాస్ట్ గా ఉండు. ఓకేనా? రైట్. సో నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? కాకరకాయ. సో ఫ్యూచర్ లో ఏం అవ్వాలి అనుకుంటున్నావు? రాంగ్ ఆన్సర్. డాక్టర్. గ్రేట్. అంతే, అయిపోయింది ఫాస్ట్ గా. ఇప్పుడు నీకు 100 కోట్లు ఇస్తే దాంతో ఏం చేస్తావు? అది. సో నీకు బాగా ఇష్టమైన బైక్ ఏంటి? బైక్ ఆర్ కార్? కేటీఎం. కేటీఎం. అది ఇది కూడా రైట్ ఆన్సర్? రాంగ్ ఆన్సర్? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. సో నాకు ఇష్టమైనది క్లాసిక్. వావ్ సూపర్. క్లాసిక్ 310 చాలేదు. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్
నువ్వు ఒకరితో యాక్ట్ చేయాలి అనుకుంటే ఎవరితో యాక్ట్ చేస్తావు? రాంగ్ ఆన్సర్. మీడియా. మీడియా వాళ్ళతో యాక్ట్ చేస్తావు డైరెక్ట్. సూపర్. సో ఇప్పుడు సిగ్మెంట్ మార్చేద్దాం. ఇప్పుడు నువ్వు యాంకర్ అయిపోయావు, నీ ముందు ఒక గెస్ట్ ఉంటే నువ్వు ఒక 3 క్వశ్చన్లు వాళ్ళని అడగాలి. ఏం క్వశ్చన్లు అడుగుతావు? తెలుగు ఇండస్ట్రీకి వెళ్తే మీరు ఏం చేస్తారు? తప్ప ఆన్సర్ ఓకే. చెప్పండి. తెలుగు ఇండస్ట్రీకి వెళ్తే నేను యాక్టింగ్ చేయను. గుడ్డు ముందా కోడి ముందా? తప్ప ఆన్సర్ చెప్పండి. ముందు ముందు పెళ్ళవక ముందు చేసింది, పెళ్ళైన తర్వాత చేయనిది. లవ్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరేగా మరి. పెళ్ళి అది అవ్వక కరెక్ట్. ఎందుకు కరెక్ట్? పెళ్ళి అవ్వక ముందు వరకు ఎవరినైనా లవ్ చేయొచ్చు, పెళ్ళి అయ్యాక అందరినీ లవ్ చేయొచ్చా? అది రాంగ్ ఆన్సరే కాబట్టి. బట్ ఎనీవేస్, ఇంకా నీకు తప్పకుండా వీళ్ళతో యాక్ట్ చేయాలి అన్న యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? పిఎస్పీకే. ఓకే, సూపర్. రామ్ చరణ్ అది చేశాను, మళ్ళీ ఇంకోసారి అంటే ఆయన కలలేదు అందుకు. రామ్ చరణ్, చిరంజీవి. వావ్, సూపర్. బట్ ఎవరు యాక్టింగ్ చూస్తే వీళ్ళ యాక్ట్ చేయగలరా తప్పకుండా ఫ్యూచర్ లో ఒక్కసారైనా అనిపించే యాక్టర్? బాలకృష్ణ. వావ్, సూపర్. ఏ సినిమాలో ఆయన యాక్టింగ్ అంటే నీకు బాగా ఇష్టం? అఖండ. నువ్వు ఎక్కువగా సిస్టర్ ని డామినేట్ చేస్తున్నావు అంటే ఎందుకు? నువ్వు ఎక్కువ సినిమాలు చేస్తున్నావు, సిస్టర్ కి ఎక్కువ సినిమాలు ఇవ్వట్లేదు. నువ్వు ఎక్కువగా మాకు స్క్రీన్ ముందు కనబడుతున్నావు, సిస్టర్ ని కనబడనివ్వట్లేదు. సిస్టర్ ని కనబడనివ్వట్లేదు. డి ఆన్సర్. సో సిస్టర్ కి నీకు ఎక్కువ గొడవ అవుతూ ఉంటుందా? సిస్టర్ ని కొడుతున్నావు అంటే ఎందుకు? కొట్టడం ఏంటి? గీర్తు. సో సిస్టర్ నిన్ను డామినేట్ చేస్తుందా? రోజు మన అన్నయ్యల బాధ తెలుసు కదా నీకు. ఎలాగో అన్ని బాధలు ఏంటో చెప్పద్దు నాకు. చెల్లెలతో తిట్లు తిన్నావు. ఓకే. అమ్మలతో దెబ్బలు తిన్నావు. ఓకే. నాన్నలతో బాధను కలిగి. ఏ విషయాల్లో ఎక్కువ వస్తుంటది? అమ్మ నిన్ను ఎందుకు ఎక్కువ తిడుతూ ఉంటది? చెల్లి విషయాలు తిట్టడం కాదు, కొడతారు. డైరెక్ట్ గా. ఎందుకు కొడతారు? నువ్వు చెల్లిదాన్ని నుంచి ఏదో లాక్కుంటావు, అందుకని అమ్మ కొడతాది. డైరెక్ట్ గా ఏడిపించాడు. సో నాన్న దాని గురించి ఒక సాంగ్ చేసా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అంటున్నాను బతకలేదు. ఓకే. బట్ నీ ఫేవరెట్ డైలాగ్స్ అన్ని తీసి ఒక 2-3 డైలాగ్స్ మా గురించి చెప్తే హ్యాపీగా దీన్ని కంక్లూడ్ చేద్దాం ఇంటర్వ్యూ. నానా దేవుడు ఎప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటావేంటి నాన్న? అన్ని ఇచ్చేవాడిని దేవుడు అన్నారు, నాన్న అంటారు. సూపర్. ఇంకొక 2 డైలాగ్స్ అండి. రోడ్డు మీద కట్టావైనా పుష్పగాడు అంటారు. పోయిటా రోడ్డు మీదకే పోలీస్ స్టేషన్ కొండానే. నీకు కుక్క కూడదు. బ్రాండ్ అనేది బట్టలో ఉన్నది కాదు, బత్తకడంలో ఉంటది. రేసి కాదు సారో, ఇది మనలో పెట్టుకో. పోయేలోడు పోతానంటది, వచ్చి వస్తానంట, కానీ తను రూపాయి ఉండదు. బంటి మీద యూనిఫామ్ కానీ చేసేదానికి పని ఉండదు. నీటానుసార్ మాత్రమే ఉంటది. మిగతా అవన్నీ పెరిగేస్తా వస్తా. సూపర్ సూపర్. ఇంక లాస్ట్ గా ఏదో డైలాగ్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా? వైల్డ్ ఫైర్. బుష్. అస్సలు తగ్గేదేలే. సూపర్. సో పుష్ప మొత్తం నీకు బాగా మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా? ఎప్పటికీ గుర్తుంచుకుంటాను పుష్ప సినిమా అని వినగానే. సో మైత్రి మూమెంట్స్. వాళ్ళు బాగా చూసుకున్నారా నిన్ను? నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్ వేస్తారు. సూపర్. సో హెలికాప్టర్ అడగాలి. ఈసారి హెలికాప్టర్ అడుగు నెక్స్ట్ సినిమాకి. ఏంటి సార్, అల్లు అర్జున్ గారికేనా? చిన్న అల్లు అర్జున్ గారికి అమ్మరా హెలికాప్టర్ అడుగు. సూపర్. ఈసారి హెలికాప్టర్లో ఎవరెవరిని ఎక్కించుకుంటావు? ప్రతిసారి అమ్మని తీసుకెళ్తావు కదా, ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి నిన్ను తీసుకెళ్తారు కదా. సో ఈసారి హెలికాప్టర్లో ఎవరు ఎక్కించుకుంటావు? నలుగురు ఎక్కుతారు కాబట్టి డ్రైవర్ సైడ్ కూడా నువ్వే తీసుకొస్తారు వాళ్ళు. పక్కన ఎలాగో ల్యాండింగ్ అదే కదా, ఒక్క ప్లైట్ చాలు. నేను, సూపర్, మా చెల్లి, మా అమ్మ, మా డాడీ, ఫ్యామిలీ. గ్రేట్. అమ్మ లేకుండా ఒక్క రోజన్నా ఉండగలవా? తప్పు ప్రశ్న. ఉండలేను. అంటే యాక్టింగ్ లో కానీ ఏదైనా అమ్మకి ఆ రోజు అవ్వలేదు అనుకో, డాడీ తీసుకెళ్తే వెళ్ళగలవా? లేకపోతే అమ్మాయి ఉండాలి అంటావు పక్కన? డాడీకి వర్క్స్ ఉంటాయి కాబట్టి డాడీ ఎప్పుడు రారు. ఒక్కొక్కసారి డ్రాపింగ్ వస్తారు, డ్రాప్ చేసి వెళ్తారు. టైం ఉందంటే ఒక్కొక్కసారి ఉంటారు, నన్ను మళ్ళీ తీసుకొస్తారు. కానీ ఎప్పుడు మమ్మీ మాత్రం నాతో వస్తారు. బట్ విష్ యూ గ్రేట్ సక్సెస్ ధ్రువన్. బట్ సినిమా చూస్తున్న వాళ్ళందరికీ, నిన్ను మెచ్చుకుంటున్న వాళ్ళందరికీ, ఆడియన్స్ అంతా నీకు లవ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి నీ తరపు నుంచి ఏదైనా చెప్తావా? తగ్గేదేలే. లవ్ యూ ఆల్. లవ్ యూ. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ ధ్రువన్. నీ గురించి ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను, ఆ గిఫ్ట్ ఇచ్చేస్తా నీకు.
హ్యాపీగా ఇంటర్వ్యూ మనం ఎండ్ చేసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. నీ గురించి ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఓపెన్ చేసే, హ్యాపీగా ఎంజాయ్ చేసే. ఎస్, ఓపెన్ ఇట్. ఫోటో ఫ్రేమ్. అవునా? కాదు. ఎవరి ఫోటో ఉంటుంది అందులో చెప్పు. నాదే ఉంటది. కాదు. ఎవరి ఫోటో ఉంటుంది కరెక్ట్గా చెప్పాలి, ఫాస్ట్ గా. రివీల్ చేసే ముందు చెప్పాలి. నాదే అనుకుంటా. కాదు. అమ్మ. కాదు. మా చెల్లి. కాదు. ఎవరు చెప్పాలి, నువ్వు ఫాస్ట్ గా చెప్తే ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్. డాడీ. అది నువ్వు కాదు, అది బిగినింగ్. కంగ్రాచులేషన్స్ దువన్ ఫ్రమ్ మన స్టార్స్. అది నువ్వు కాదు కదా. నేనే. అది నువ్వు కాదు, పుష్పరాజు. అది అది కరెక్ట్ చెప్పలేదు నువ్వు. బాగుందా, నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా. ఎస్, మా ముల్లేటి పుష్పరాజు, సో అలియాస్ ధ్రువర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి సినిమాలు చెయ్యు. ఓకేనా, ఇంకా మంచి యాక్టర్ గా, హీరోగా ఇంకా ఎన్నో సినిమాలు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, థ్యాంక్ యూ. లవ్ యూ. ఎస్. సో దట్స్ ఇట్ గైస్. సో మీరందరూ కూడా ఒకవేళ పుష్ప సినిమా చూడకపోతే హ్యాపీగా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి పుష్ప మాన్యువల్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.